ఏపీ అనకాపల్లి జిల్లాలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టాటానగర్ ఎర్నాకుళం రైలులోని B1 బోగిలో మంటలు చెలరేగాయి. B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B1 బోగిలో ప్రయాణిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి సజీవ దహనమైనట్లుగా అధికారులు గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో B1 బోగిలో 76 మంది, M2లో 82 మంది ప్రయాణికులున్నారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్లో మంటలను గుర్తించిన లోకో పైలట్ ట్రైన్ను నిలిపివేశారు. B1 బోగిలో మంటలు చెలరేగగా రైలు నుండి ఇతర కోచ్లను వేరు చేశారు సిబ్బంది. భయంతో ప్రయాణికులంతా పరుగులు తీశారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కరు మినహా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈరోజు ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ మనకి మార్నింగ్ అవర్స్ 12:45 AM మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్తుంది. ఈ మధ్యలోనే యలమంచిలిలోనే ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఇప్పుడు కూడా మనం అసర్టన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది. 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. ఇన్ సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు ఎర్నాకుళం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. హీ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. తనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటోప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ 1 డెడ్ బాడీ, ఇది అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము, ఇన్క్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ త్వరగానే కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఈరోజు రైట్, ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, రైల్వే అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ప్రమాదానికి గల కారణం ఏంటి అని. సో ప్రస్తుతం ఎంక్వైరీలు ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో చంద్రశేఖర్ సుందరం అనే ఒక పాసింజర్ అయితే చనిపోయినటువంటిది అయితే ఉంది. ఈ కోచ్లోనే చంద్రశేఖర్ సుందరం అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కోచ్లో నుంచి B1 కోచ్లో నుంచి ఇంకా పొగలైతే వస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఒక పక్కన ఆ ప్రమాదం జరిగినటువంటి 2 కోచెస్ ఒకవైపు ఉంటే ఎర్నాకుళం టాటానగర్ ట్రైన్ మరో పక్కన ఉన్నటువంటి దాన్ని కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఈ ట్రైన్కి సంబంధించి ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు M1 అదేవిధంగా B1, M2 మరొక కోచ్ని మూడింటిని సపరేట్ చేసి మిగతా కోచెస్ని అన్నింటినీ కూడా ప్రస్తుతం లింక్ చేసి అటు ఎర్నాకుళం పంపించడానికి రంగం సిద్ధం చేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే మొత్తం అన్ని కోచెస్ని అటు ముందు వైపు ప్రమాదం జరిగినటువంటి కోచెస్ సంబంధించి ముందు వైపు ఉన్నటువంటి కోచెస్ని అదేవిధంగా వెనక వైపు ఉన్నటువంటి కోచెస్ని ఒకే ట్రాక్ మీదకి తీసుకొచ్చి ప్రస్తుతం అయితే వీళ్ళు లైనప్ చేసినటువంటిది అయితే ఉంది. ప్రయాణికులందరూ మనం ఒకసారి
ట్రైన్లో ఉన్నటువంటి అంటే స్లీపర్ ప్రయాణికులని కూడా మనం చూడొచ్చు. వీళ్ళు టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్నటువంటి వాళ్ళు ఒక విధంగా ఈ ప్రమాదము అర్ధరాత్రి సమయంలో జరిగిన రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది కాబట్టి దీన్ని ముందుగా ఐడెంటిఫై చేసినటువంటి నేపథ్యంలో పెను ప్రమాదం సంభవించకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతము ప్రయాణికులందరినీ కూడా అటు యలమంచిలి స్టేషన్ దగ్గర నుంచి ప్రస్తుతం వీళ్ళందరినీ ఎర్నాకుళం పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఈ B1లో ఉన్నటువంటి 82 మంది ప్రయాణికుల్ని, M2లో ఉన్నటువంటి 76 మంది ప్రయాణికుల్ని 3 బస్సుల్లో ప్రస్తుతం అటు సామర్లకోట రైల్వే స్టేషన్కి తరలించారు. అక్కడ నుంచి వేరే ట్రైన్లో ఎంగేజ్ చేసి వాళ్ళందరినీ కూడా గమ్యస్థానాలు చేయడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటివరకు తెలిసి రాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా ఏంటనేది తెలియలేదు. ముఖ్యంగా ఒక్కసారిగా పొగలు వ్యాపించినటువంటి నేపథ్యంలో ట్రైన్ చైన్ లాగడం వెంటనే లోకో పైలట్ దీన్ని గమనించి యలమంచిలి రైల్వే స్టేషన్లో దీన్ని నిలుపుదల చేశారు. రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయడం, ప్లాట్ఫామ్ అత్యంత సమీపంగా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ప్రయాణికులందరూ ముందుగా అలర్ట్ అవడం వల్ల చాలా వేగంగా దిగేశారు. కానీ చంద్రశేఖర్ సుందరం 71 సంవత్సరాలు కావడంతో వేగంగా దిగలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటికే పొగ మొత్తం అంతా కోచ్ అంతా అలుముకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తను వయసు రీత్యా తొందరగా రాలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఊపిరాడక లోపల ఉండిపోయినటువంటి నేపథ్యంలో చనిపోయారు. అతని కుటుంబ సభ్యులకి ఇప్పటికే ఆ సమాచారం అందించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం బంధువుల ఇంటికైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరో పక్క చూస్తే దీనికి సంబంధించి అంటే సౌత్ సెంట్రల్ DRM మోహిత్ సోనంకి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటిది అయితే ఉంది. RPF, CRPF పోలీసులతో పాటుగా లోకల్ పోలీసులు అందరూ ప్రస్తుతం కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అసలు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, లోకో పైలట్ ఎప్పుడు గుర్తించారు, చైన్ ఎప్పుడు లాగిన తర్వాత తీసుకొచ్చి నిలుపుదల చేశారనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.